ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుతీరింది. దీంతో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటో అధికార యంత్రాంగానికి స్పష్టంగా తెలియజేసేందుకు కలెక్టర్ కాన్ఫరెన్స్ కు సిద్ధమవుతున్నారు. మరోవైపు చంద్రబాబు అధికారం చేపట్టాక జరుగుతున్న తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కావడంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించినా అది ఒక్కరోజుకే కుదించారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సర్వం సిద్ధమైంది. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ సమావేశం కోసం సచివాలయంలోని 5వ బ్లాక్ ను జేఏడీ, రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముందుగా సీసీఎల్ఏ జయలక్ష్మి ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఆ వెంటనే ఈ సమావేశానికి ఉద్దేశించిన ఎజెండాను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివరిస్తారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభ వ్యాఖ్యలతో సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు. ఆ వెంటనే విజయనాంధ్ర 2047ను ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వివరిస్తారు. ఇక మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల వరకు ప్రాథమిక రంగాలపై చర్చించనున్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వా, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, అడవులు, మైన్స్ కు సంబంధించి ఆయా కార్యదర్శులు వివరిస్తారు. ఆ తర్వాత సంక్షేమ రంగాలైన సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమంపై ఫోకస్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత వైద్య ఆరోగ్యం, వాతావరణంలో మార్పులపై చర్చిస్తారు. అనంతరం పాఠశాల విద్య, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలపై ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మద్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగాలపై ప్రెజెంటేషన్లు ఉండనున్నాయి. ఇక సాయంత్రం 4 నుంచి 6:30 గంటల వరకు రెవెన్యూ, రవాణా, రోడ్లు, భవనాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు, చేనేత, జౌలి, పర్యాటకం, శాంతి భద్రతలపై ఫోకస్ ఉంటుంది. అనంతరం కాన్ఫరెన్స్ కు హాజరైన వారికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా క్లోజింగ్ రిమార్కులతో కాన్ఫరెన్స్ ముగియనుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు లక్ష్యాలను వివరించి వాటిని చేరేందుకు అవసరమైన మెకానిజంపై చర్చించే కీలక సమావేశం ఇది. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నా, లబ్ధిదారులకు వాటిని సకాలంలో చెల్లించాలన్నా ప్రభుత్వ యంత్రాంగ పనితీరే కీలకం. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్లిప్తంగా, నిర్వీర్యంగా మారాయని భావిస్తున్న కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు అధికారుల్లో వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్దేశాన్ని కూడా వెల్లడిస్తూ అధికారులు పనిచేయాల్సిన విధానాన్ని స్పష్టం చేయనుంది ప్రభుత్వం. మొత్తానికి వివిధ శాఖల వారీగా సమీక్షలతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహజంగా ప్రధాన అంశాలుగా తీసుకునే విద్య, వైద్యం, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలలో అధికారుల పాత్ర పెరగాలని, మరింత బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూటిగా చెప్పే అవకాశం కూడా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయా అంశాలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అలాగే కలెక్టర్లు, ఎస్పీలు లేవనెత్తి